అస్సలాం వాలేకుం రహమతుల్లాహి వబర్కాతు. గల్ఫ్ గుండె చప్పుడు. ఎడారి ఇసుకలో అడుగులేస్తూ ఎన్నో కలలు గుండెల్లో మోస్తూ సొంత ఊరికి వదిలేసి వచ్చిన ప్రతి ప్రవాసిని ఓ కుటుంబానికి వెలుగునిస్తాడు. 40-50 డిగ్రీల ఎండైన చెమట చిరునవ్వుగా మార్చుకుంటాడు. గుండె నిండా బాధ ఉన్న ఇంటి వారితో మాట్లాడేటప్పుడు మాత్రం నేను బాగున్నాను అని చెప్తాడు. పండగలొస్తాయి, పల్లె పిలిపిస్తుంది, తల్లి చేతి వంట గుర్తుకొస్తుంది, పిల్లల నవ్వులు కళ్ళ ముందు మెదులుతాయి. కానీ బాధలను గుండెల్లో దాచుకొని మళ్ళీ పనిలో కలిసిపోతాడు. తుఫానులా వేచే ఇసుక గాలులు, భరించలేని ఉష్ణోగ్రత, 12 గంటలు కష్టం, ఒంటరితనం, నిద్రలేని రాత్రులు ఇవన్నీ అతని జీవితంలో భాగమే. అయినా ప్రతి నెల జీతం రాగానే ముందుకు గుర్తుకొచ్చేది తన కుటుంబమే. తన అవసరాల కంటే ఇంటివారి ఆనందాన్ని ప్రాధాన్యం ఇస్తాడు. గల్ఫ్ ప్రవాసి అంటే కేవలం విదేశాల్లో పనిచేసే వ్యక్తి కాదు. కుటుంబం కోసం తన కలలను త్యాగం చేసిన ఓ మౌన యోధుడు. ఎడారి ఎండలో జయించిన చేతులు, కుటుంబ భవిష్యత్తును నిర్మించే శిల్పాలు. వారి చెమట చుక్కలనే ఎన్నో కుటుంబాల ఆశలు, ఆనందాలు దాగి ఉన్నాయి. ప్రవాసి చెమటకు విలువ ఇవ్వండి. అతని త్యాగాన్ని గౌరవం ఇవ్వండి. ఎందుకంటే ప్రతి ప్రవాసి వెనుక ఒక కుటుంబం భవిష్యత్తు నిలబడి ఉంటుంది.